ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. రాబోయే 24 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే ఛాన్స్ ఉందంటున్న విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్తో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్. ప్రభావం అయితే తీవ్రంగా ఉండబోతుందని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. దీని గురించి మనతో మాట్లాడడానికి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ తుఫాను ప్రభావం ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఏ జిల్లాలు ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి? సో మనకు వచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారంగా మనకు తుఫాన్ ముఖ్యంగా కాకినాడ దగ్గరే ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఈ ఫోర్కాస్ట్ మనకు ఐఎండీ తరఫున వచ్చింది. సో 28th అంటే 28కి 50 knots 120 km/h స్పీడ్ ఉంటుంది. 28th మళ్ళీ 50 knots 120 km. 28th రాత్రి అప్పుడు కాకినాడ దగ్గరే ల్యాండ్ అయిపోతుంది విత్ స్పీడ్ ఆఫ్ అరౌండ్ 100 km/h. సో దానివల్ల ఈ అన్నిటి సెంట్రల్ కోస్టల్ అంటే బాపట్ల నుంచి అనకపల్లి దాకా మేజర్గా అక్కడ ఎఫెక్ట్ ఉంటుంది. హెవీ రెయిన్ఫాల్స్ ఉంటాయి, హెవీ విండ్స్ ఉంటాయి. 100 km/h స్పీడ్తో కాకుండా మిగతా అన్ని జిల్లాల్లో కూడా రెయిన్ఫాల్ ఉంటుంది. సో మీరు ఇక్కడ నుంచి ప్రజల్ని ఎలా మానిటర్ చేస్తున్నారు? ప్రజలకు ఇవ్వాల్సిన జాగ్రత్తల గురించి కానీ, టోల్ ఫ్రీ నెంబర్స్ గురించి కానీ, కంట్రోల్ రూమ్స్ కానీ ఏర్పాటు చేయడం, సో ఇవన్నీ కూడా ఎలా మానిటర్ చేస్తున్నారు? ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఎంత వర్షం జరుగుతుంది తెలుసు, విండ్ స్పీడ్ మొత్తం తెలుసు. మనకు టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి. టోల్ ఫ్రీ నంబర్స్ అంటే 112-1070, దాని ద్వారా కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఖచ్చితంగా దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పి మీకు యాక్షన్ తీసుకుంటాం. సో ప్రజెంట్ చూసుకుంటున్నారు కదా, సో ఈ గాలులు కూడా తీవ్రతరమయ్యే అవకాశం ఉంది, ఎక్కువ గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. 27, 28, 29 ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అయితే తెలుపుతున్నారు. సో దానికి సంబంధించి కూడా 3 రోజులకి సంబంధించి కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తీవ్రంగా గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఉన్నాయి, దాన్ని కూడా యూజ్ చేసుకోవాలని కూడా వాళ్ళైతే ఎప్పటికప్పుడు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి. ఏపీలో